డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై పార్లమెంట్లో హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను వివిధ రాజకీయ పార్టీల నాయకులు, మహిళా నాయకురాళ్లు, విద్యార్థి సంఘం, యువజన నాయకులు ఖండించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాశారని, అలా రాయడం వల్ల ఎంతో మంది ఆయన అడుగుజాడల్లో నడిచారని అన్నారు. అదేవిధంగా ఎంతో మందికి ఆయన చేసిన త్యాగం వల్లనే ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు ఇలా అనేక పదవుల్లో కొనసాగిపోయారని, కనుక అమిత్ షా ఆయన గురించి తెలుసుకుని మాట్లాడాలన్నారు. చేశారు. ఎందుకంటే ఈరోజు భారత రాజ్యాంగం దానికి ప్రధాన సూత్రధారి అయినటువంటి అంబేద్కర్ విధానాలు భారతదేశ వ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదం. పార్లమెంటులో అమిత్ షా గారు చేసినటువంటి అంబేద్కర్ గారి పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉంది. ఆ రకంగా ఒక ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజా దేవాలయం అనుకున్నటువంటి పార్లమెంటులో ఆ రకంగా మన భారతదేశాన్ని రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారిని ఆ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. అంబేద్కర్ 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 అంటే అంబేద్కర్ అంబేద్కర్ అనుకోవాల్సి ఉండే ప్రతి భారత పౌరుడు అంబేద్కర్ను వాళ్ళ బ్రతికినంత కాలము పిల్లల తరము ఆయన పేరును గుర్తు తెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే భారతదేశ రాజ్యాంగాన్ని రాసి ఈ రకంగా కుల మతాలకు అతీతంగా దళితులు, బీసీలు, స్త్రీలు అనే తేడా లేకుండా అందరికీ సమాన ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈరోజు పార్లమెంటులో ఒక చరిత్రహీనుడు, ఒక అవివేకైనటువంటి కేంద్ర మంత్రి అమిత్ షా హేళనగా మాట్లాడడం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు దేశంలో ఈ బీజేపీ మతతత్వ పార్టీ అయినటువంటి నాయకులు దేశంలో జై భీమ్ ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. జై భీమ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అమిత్ షా గారు అనుచిత వాక్యాలు పేలినాడు, ఎంతో నీచంగా మాట్లాడాడు, తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఒక మహిళలుగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా అమిత్ షా గారి గురించే మాట్లాడుతున్నాం. ఎందుకంటే మా ఆశా జ్యోతి అంటే వెనుకబడిన కులాలకు, అంతేకాకుండా స్త్రీలకు రిజర్వేషన్ల విషయమైతేనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పార్లమెంట్లో అమిత్ షా అనుచితమైన వాక్యాలని